ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సదా సిరి సంపద ఉండాలని కోరుకుంటూ సాయినాథ్ని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు బాబా గారు మనకు అందించినటువంటి సందేశం ఏమిటో ఒక్కసారి చూద్దామండి. బిడ్డ బిడ్డ సన్నిదశ నీకు జరుగుతుంది. అది నీకు వచ్చిన కష్టాలకి, కన్నీళ్ళకి, బాధలకి, ఏడుపులకి అన్నింటికీ కూడా ఆ శని భగవానుడే కారణమని నువ్వు ఎప్పుడైతే నిందిస్తున్నావో, తప్పుడు మాటలు మాట్లాడుతున్నావో, ఆయన్ని అలా మాట్లాడుతున్నావా, దాని పర్యవసానం ఏంటో తెలుసా తల్లి? నువ్వు గనక ఆ పర్యవసానం తెలుసుకున్నావు అంటే మళ్ళీ నీ నోట అలాంటి మాటలైతే ఎప్పుడూ కూడా రావు తల్లి. అంతటి పర్యవసానాన్ని అయితే నువ్వు ఎదుర్కోగలుగుతావు. ఎందుకంటే ఆయన చాలా గొప్పదనం గలవాడు. నువ్వు తెలుసుకున్నావు అంటే ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన కష్టాలను ఇస్తాడు అన్నది నీకు తెలుసు. కానీ శని భగవానుడు వెళ్తూ వెళ్తూ నీకు కోట్లకు అధిపతి చేస్తూ వెళ్తున్నాడు తల్లి. అది ఎలాగో ఈరోజు నేను నీకు చెప్తాను. ఎక్కడా కూడా నా మాట పొల్లుపోకుండా విను తల్లి. వెంటనే నేను ఏం చెప్తున్నాను అన్నది నీకు అర్థమవుతుంది అంటూ ఈరోజు బాబాగారు అయితే ఒక మంచి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. ఎందుకు అంటే మనం చాలామంది కూడా పొరపాట్లు చేస్తుంటాం. మనం శని పీరియడ్లో శని దశ నడిచేటప్పుడు ఏ కష్టం వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా సరే అంతా కూడా శనికే వదిలేస్తాం, నానా మాటలు అనేస్తూ ఉంటాం. దానివల్ల మరింత కష్టాలకి మనం లోనవుతూ ఉంటాం, కష్టాలకు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఏంటో బాబాగారి మాటలోనే ఈరోజు తప్పకుండా విందామండి. ఎందుకు అంటే ప్రతి మనిషిలోనూ శనిదశ అనేది వస్తూ ఉంటుంది కదా. అప్పుడు మనం ఎలాంటి బాధలు కష్టాలు పడతామో మనకు తెలుసు. ఆ కష్టాలు మన లైఫ్లో మనకు ఎందుకు వస్తున్నాయి, శని భగవానుడు ఎందుకు మనకి ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు, అంత కన్నీళ్ళు ఇస్తున్నాడు అని ఈ వీడియో చివరిదాకా చూస్తేనే కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమవుతుందండి. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మన సాయి మనకు అందించినటువంటి ఆ యొక్క సందేశం ఏంటి అన్నది చాలా క్లియర్గా అయితే అర్థమవుతుందండి. బిడ్డ, నీకు అన్ని సుఖాలు, సంతోషాలు ఇచ్చినప్పుడు, ఆనందాలు ఇచ్చినప్పుడు, అష్టైశ్వర్యాలు కూడా ఇచ్చినప్పుడు, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగినప్పుడు భగవంతుని కంటే గొప్పోడు లేదని చెప్పేసి పొగడతలతో ముంచేస్తావు. ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తావు, ప్రతిరోజు గుడికి వెళ్తావు, ప్రతిరోజు దేవుణ్ణి తలుచుతూ ఉంటావు, స్మరిస్తూ ఉంటావు, ధ్యానిస్తూ ఉంటావు కదా. మరి ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా సరే దైవ నిందనైతే నువ్వు చేస్తావు, దైవ దూషణైతే చేస్తావు. అది కూడా ఎలాంటి మాటలు అంటే చాలా తప్పుడు మాటలు కూడా నువ్వు ఒక్కొక్కసారి వాడేస్తావు తల్లి. ఎందుకు అంటే అప్పుడు నీ కష్టం అలా ఉంటుంది. మరి నీ పాపకర్మలు నిన్ను అలా మాట్లాడించేలా చేస్తాయి. కానీ అలా చేయడం ఎంత తప్పో తెలుసా తల్లి? అది ముఖ్యంగా శని మహర్దశ నీకు జరిగేటప్పుడు, నడిచేటప్పుడు శని భగవానుడు ఎంతలా దూషిస్తున్నావో ఒక్కసారి నువ్వు తెలుసుకో తల్లి. అలాగే ఆ కష్టాలన్నింటికి శని భగవానుడే కారణమని ఆయన్ని దూషిస్తున్నావు కదా, దాని పర్యవసానం ఏంటో తెలుసా తల్లి? పర్యవసానం ఏంటో తెలిస్తే నువ్వు నిజంగా నువ్వు చేసేటువంటి ఆ తప్పుకి భయంగా గజగజగా వణికిపోతావు తల్లి. ఎప్పుడు కూడా అలాంటి సాహసం అయితే చెయ్యి. మరి శని భగవానుడు అన్ని కష్టాలు ఎందుకు ఇస్తాడో నీకు తెలుసా తల్లి? మనం ఒక ఇనుమును వంచాలి అంటే దాన్ని బాగా వేడి చేయాలి తల్లి. దాన్ని అలా వేడి చేసి ఒక బంగారాన్ని ఒక రూపుకి తీసుకురావాలి అంటే వేడి చేయాలి కదా. ఆ ప్రయత్నం వేడి చేయకపోతే, ఆ ప్రయత్నం అనేది ఆ వేడి చేయాలి అనేది లేకపోతే ఈ రెండు చెప్పిన మాటలు కూడా వినవు తల్లి. నువ్వు కూడా అంతే. అందుకే ఆ భగవానుడు కూడా నీకు అలాంటి పరీక్షలు పెట్టి అలాంటి కష్టాలు పెడతాడు, అలాంటి కన్నీళ్ళు కూడా పెట్టిస్తాడు. మరి ఆఖరికి ఏమి ఇచ్చి వెళ్తాడో నీకు తెలుసా? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావు తల్లి? నేను చెప్తాను, జాగ్రత్తగా విను. నిజంగా నా సందేశాన్ని కనుక నువ్వు వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు తల్లి ఈ భూమి మీద అంటూ బాబాగారు అయితే ఈరోజు ఇలా అంటున్నారండి. తల్లి, ప్రతి మనిషి జీవితంలోనూ 2 సార్లు శని మహాదశ నడుస్తుందమ్మా. పూర్ణ ఆయుష్ ఉన్న వాళ్ళకి 3 సార్లు కూడా శని మహాదశ అనేది నడుస్తూ ఉంటుంది. 7 ఏళ్ళు ఆయన నీ జీవితంలో ఉండి నిన్ను బాధ పెట్టి, అష్ట కష్టాలు పెట్టి, నీ కన్నీళ్లకు కారణమై వెళ్ళిపోయేటప్పుడు కొన్ని సంకేతాలను, సూచనలను అయితే తప్పకుండా ఇచ్చి వెళ్తాడు. అవి నీ భవిష్యత్తుకు బంగారు బాట వేసేలా చేసి వెళ్తాడు తల్లి.
బంగారుమయం చేసేలా చేసి వెళ్తాడు. నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించినా సరే, బాధలు కూడా అనుభవించావా, అన్నీ కూడా నీకు ఒక గుణపాఠం, ఒక పాఠం నేర్పించడానికి వచ్చినట్లే ఆ పరిస్థితులన్నీ కూడా నీకు కలిగిస్తాడు. నువ్వు ఆ పరిస్థితుల వల్ల నిన్ను నువ్వు తెలుసుకుంటావు, నీ తప్పులు ఏంటని తెలుసుకుంటావు, వాటిని సరిదిద్దుకుంటావు, ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారతావు. అలా నిన్ను మార్చడానికి శని భగవానుడు నీకు అన్ని కష్టాలైతే కన్నీళ్ళైతే పెడుతున్నాడు తల్లి. ఆ యొక్క పరీక్షలకు నువ్వు నెగ్గావు అంటే శని భగవానుడు నిన్ను చాలా ప్రీతికరమైనటువంటి వ్యక్తిగా చూస్తాడు తల్లి. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెలకట్టలేనటువంటి, నువ్వు ఊహించలేనటువంటి, నీ ఊహకు కూడా అందనటువంటి జీవితం అనేది ఎంతో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళి అక్కడ నిన్ను కూర్చోబెట్టి వెళ్తాడు తల్లి. ఒక్కసారి నువ్వు నా మాట విను తల్లి. అంత గొప్ప మనసున్న శని భగవానుడు అలా వెళ్ళే ముందు నీకు ఆయన ఇచ్చే సూచనల్లో ఏంటో ఒక్కసారి చూద్దాం తల్లి. ఇప్పుడు నేను చెప్తాను, ఒక్కొక్కటి నువ్వు జాగ్రత్తగా వినండి. అమ్మ, శని మహాదశ నడుస్తున్నప్పుడు, శని దశ నడుస్తుంది, మాకు ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని కష్టాలు అలా వెళ్తున్నాయో, ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో అంటూ చాలామంది భయపడుతూ ఉంటారు. అలా ఎందుకు భయపడతారు అంటే, శని భగవానుడు అంటే ఏదైనా పీడగ్రహమా? ఆయన పట్టుకుని పీడిస్తాడా? ఆయన పట్టుకుంటాడు అంటే తప్పకుండా ఇబ్బందులు కలుగుతాయి. కానీ ఆ ఇబ్బందులు అన్నవి ఆ శని భగవానుడికి ఆ శని భగవానుడు మనకు ఎందుకు పెడతాడో తెలుసా? నీకు ఒక ఆకారం ఇవ్వడానికి. నువ్వు ఎంతకాలం ఎలా పడితే అలా నీకు తోచినట్టు, ఏ ఆకారం లేకుండా, ఒక వ్యక్తిత్వం లేకుండా నీకు తోచినట్టు నువ్వు బతికేస్తున్నావు. అలా కాకుండా నిన్ను ఒక క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే నిన్ను తప్పకుండా బాధ పెడతాడు, శిక్షిస్తాడు, ఇబ్బందులు పెడతాడు, నీకు శిక్షణ ఇస్తాడు. ఆ విధంగా అది కూడా నిన్ను ఎలా దారికి తీసుకురావాలో ఆ విధంగానే తీసుకొస్తాడు. అంటే నీలో ఉన్న బుద్ధులు కానీ, నీలో ఉన్న మనస్తత్వం కానీ, నీలో ఉన్న గుణాలు కానీ, నీలో ఉన్న నడవడిక కానీ, నీలో ఏదైతే వంకరగా ఉంటుందో వాటన్నింటినీ తీసేసి నిన్ను ఒక పరిపూర్ణమైనటువంటి ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది నిలబెడతాడు తల్లి. బిడ్డ, తను వెళ్ళిపోయేలోపు నిన్ను ఒక టీచర్ లాగా బెత్తం పట్టుకుని మరీ నీకు పాఠాలు చెబుతూ, నిన్ను శిక్షిస్తూ, నీకు శిక్షణని పూర్తిగా ఇస్తూ ఒక మంచి దారిలో పెడతాడు తల్లి. అందుకే నీకు అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పెడుతున్నాడు. కానీ ఎన్నాళ్ళు సుఖంగా నీకు ఇష్టం వచ్చినట్లు బతికేసావు కదా, నీకు ఒక్కసారి శని భగవానుడు గురువులా మారి బెత్తం పుచ్చుకునేసరికి ఆయన శిక్షను నువ్వు భరించలేకపోతున్నావు. నాకు కష్టాలు వచ్చాయంటూ బాధపడి బోరును వెడుస్తున్నావు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు. అంతే తల్లి. ఆ తర్వాత జీవితంలో కూడా ఉండే ఎన్నో కష్ట నష్టాలన్నీ కూడా నీకు అనుభవంలోకి రావాలి అని శని భగవానుడు ఈ యొక్క కష్టాలు అనేవి నీకు ఇచ్చాడు. అలాగే నువ్వు అర్థం చేసుకోవాలి, అన్నీ ఎలా ఎదుర్కోవాలి, ఎలా తట్టుకోవాలి, ఎలా నిలబడగలగాలో నీకు శని భగవానుడు నీకు నేర్పిస్తారు. అంటే ఇక్కడ శని భగవానుడు ఒక మంచి గురువులాగా అనమాట నేను తీర్చిదిద్దుతారు. కాబట్టి తల్లి, ఇలా నిన్ను మంచి దారిలో పెట్టడానికి వచ్చినటువంటి ఆయన్ని అప్పటి నుండి కూడా 7 ఏళ్లలో కూడా నువ్వు తిట్టుకుంటూ, ప్రతి చెడ్డ మాటలు ఆడుకుంటూ, ఆయన దూషించుకుంటూ, తప్పు మాటలతో నిందిస్తూ, నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నింటికి కూడా కారణం ఆయనే అని చెప్పేసి ఆయన మీద ఒక అభాండాలు వేస్తూ, నిందిస్తూ, నిన్ను నువ్వు అసహ్యించుకుంటూ, కష్టాలు ఓర్చుకోలేక బలహీన క్షణాల్లో చాలా తప్పులు చేసుకుంటూ ఉన్నావు. ఆ తప్పుగా మాట్లాడుతున్నావు తల్లి. ఇవి అన్నీ కూడా ఆగ్రహం తెప్పించి, శని భగవానుడికి ఆగ్రహం తెప్పించి, నువ్వు ఒక తప్పు మీద తప్పు చేస్తూ ఆయన శని భగవాన్ని కోపానికి నువ్వు ఆగ్రహానికి గురవుతున్నావు. అలాగే ఆ దూషించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? శని భగవానుడు పీడ మరింత ఎక్కువవుతుంది. అలాంటి పరిస్థితుల్లో శని దశ నడుస్తున్నప్పుడు శని భగవానుడు ఏం కోరుకుంటాడో తెలుసా తల్లి? ఆయనకు ఇష్టమైనటువంటి పనులు, ప్రీతి కలిగించే పనులు చేస్తే చాలు ఆయన మురిసిపోతాడు. ఈ విషయం తెలియక శని భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది చాలా చేస్తూ ఉంటారు. కానీ ఇది ఒక పెద్ద రహస్యం తల్లి. శని భగవానికి ప్రీతికరమైనటువంటి పనులు చేస్తే చాలు ఆయన చాలా శాంతపడిపోతాడు. ఆయనకు ప్రీతి కలిగించే పనులు ఏంటో తెలుసా? ముందుగా ఆయన్ని తిట్టకుండా, దూషించకుండా ఉండడమే మొదటిది. తర్వాత ఎందుకు అంటే ఆయన మహానుభావుడు.
దేవుడు లాంటి ఆయనకి అంటే నీ జీవితాన్ని ఒక వెలుగులోనికి తీసుకురావడానికి, నీ జీవితంలో ఒక మార్పును తీసుకురావడానికి, నీ జీవితానికి ఒక మలుపు తిరపడానికి ఆయన వచ్చారు కాబట్టి ఆయన నిందిస్తూ నువ్వు ఉంటే ఆయనకు మరింత ఆగ్రహం వస్తుంది కాదా? మరి అందుకే ఆయన ఆగ్రహానికి గురి అవ్వకూడదు తల్లి, అనుగ్రహానికి పాత్రలు అయితే అవ్వాలి. అంటే ఆయన దూషించకూడదు. ఎందుకు అంటే మనిషి జీవితాన్ని ఒక మలుపు తిప్పి తాను పోతూ పోతూ సానబెట్టిన వజ్రంలా నిన్ను తయారు చేసి వెళ్ళిపోతున్నాడు అంటే ఆ విషయం అర్థం చేసుకోలేక నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అంటే అసలు ప్రత్యేకంగా శని భగవానుడికి చేయాల్సింది ఏమీ లేదు తల్లి. నీ నడవడికలోనే ఆయనకు అన్నీ కూడా అయిపోతాయి, అన్నీ కూడా జరిగిపోతాయి, అన్ని శాంతులు కూడా జరుగుతాయి తల్లి. అయితే ఆయన నీ నడవడికను చూసి శాంతిస్తాడు. శని భగవానుడికి నడక అంటే చాలా ప్రీతి తల్లి. వీలైతే చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకో. ఈ 7.5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకో. అలాగే ఎక్కువ శాతం నడవడానికే ప్రయత్నించు బిడ్డ. ఎందుకు అంటే నువ్వు ఎంత నడిస్తే అంత ఇష్టం ఆ శనిదేవునికి. అలాగే నలుపు అంటే మహాప్రీతి ఆయనకి. శనిదశ నడిచేటప్పుడు నలుపు రంగు బట్టలను ఎక్కువగా ధరించడం మంచిది తల్లి. అలాగే నీలపు రంగు అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం. నీలిరంగు బట్టలు, నీలిరంగు ఆభరణాలు కూడా ధరించడం ఆయనకి చాలా చాలా ప్రీతికరమైనవి. శని భగవానుడు తనకంటూ ఏది కోరడమ్మా, మనిషిలో ఒక క్రమశిక్షణ మాత్రమే కోరుకుంటాడు. అలాగే నువ్వు ఏదైనా పట్టుదలగా ఒక పని చెయ్యాలి అని అనుకుంటే ఆయన దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తాడు. శనిదశ నడుస్తున్నప్పుడు అలాంటి సమయంలో కూడా ఇలానే అంటాడు. ధర్మ ప్రకారంగా ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించుకుంటూ వెళ్తాడు. కనుక నువ్వు ఆ శని భగవాన్ని అర్థం చేసుకున్నావు అంటే వెళ్ళిపోయే ముందు నీకు చాలా చాలా మంచి మంచి అద్భుతాలు చేసి పెడతాడు. అలాగే నీకు మంచి మేలు చేస్తాడు. అలాంటి అద్భుతాలు తట్టుకోవడం కూడా నీ వల్ల కూడా అవ్వదు తల్లి. అలాంటి అద్భుతాలు సృష్టించి మరీ వెళ్తాడు. నువ్వు మంచిగా ఉంటే అలాంటి శని భగవానుడు వెళ్తూ నీకు ఎన్ని సూచనలు ఇస్తాడో తెలుసా? కొన్ని సూచనలు అయితే నీకు తప్పకుండా చెప్తాడు బిడ్డ. ఎందుకంటే శని భగవానుడు వెళ్ళేటప్పుడు కొన్ని సూచనలు అయితే ఇస్తాడు. అవి మీరు అర్థం చేసుకుని మసులుకోవాలి. అలా చేస్తే మీకు తప్పకుండా అవన్నీ అర్థమవుతాయి. ఇంకా కొద్ది వారాల్లోనే మీ జీవితం నుండి వెళ్ళిపోతున్నాడు అనగా నీ ఇంటికి ఒక బిచ్చగాడు లేదా ఒక సాధువు లేదా ఒక అనాథ, ఒక కుష్ఠరోగి, ఎవరో ఒక వృద్ధుడు నల్లగా ఉంటాడు. వర్ణం నల్లగా ఉండి ఒక వృద్ధుడిగా వస్తాడు. అతడు వచ్చి తలుపు కొడతాడు. చెయ్యి చాపి నూనె అడుగుతాడు. ఇస్తే నువ్వు డబ్బాతో ఇస్తే ఆ డబ్బా వద్దు, నాకు చేతిలో పొయ్యి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు అలా అన్నప్పుడు ఆ చేతిలోనికి పోసిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా తన ఒంటికి రాసుకునే ఉంటాడు. ఆ నూనెను ఇంకా ఆ తర్వాత ఏమీ మాట్లాడడు. తినడానికి పెట్టమని ఏమీ అడగడు. తాగమని పోయడానికి ఏమీ అడగడు. ఒక్కసారి నీ మొహంలోనికి తీక్షణంగా చూస్తాడు. వెళ్ళిపోతున్నాను అంటాడు. ఆ మాట చెప్పేసి ఒక్కసారి కూడా వెనక్కి చూడకుండా వెళ్ళిపోతాడు. ఆ సమయంలో నువ్వు ఒక ఆశ్చర్యంలో మునిగిపోయి ఉంటావు తల్లి. ఏదైనా సరే మాట్లాడాలి, అడగాలి అని అనుకున్నా సరే నీ ఆలోచన కూడా మనసులో కలగదు. ఆ రెండూ కూడా మొద్దుబారిపోయే ఉంటాయి. ఆ స్థితిలో నువ్వు అలా నిశ్చేష్టురాలైపోయి నిలబడిపోతావు తల్లి. ఇది మొట్టమొదటి సూచన తల్లి. ఒకవేళ ఇంటికి రాకపోతే ఎక్కడైనా సరే గుడికి వెళ్ళేటప్పుడు తారసపడవచ్చు. ఇది రెండవది కనుక ఇక ఏంటి అంటే మీ జీవితానికి ఒక అత్యున్నత స్థాయి సుఖ సంతోషాలకి దారివేసి వెళ్తాడు. మీరు ఎన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ ఒక ముగింపునిచ్చి మీరు బ్రతికినంత కాలం సంతోషంగా బ్రతకమని ఒక మంచి భవిష్యత్తునైతే ఇచ్చి వెళ్తాడు తల్లి. ఉన్నత స్థాయి సుఖ సౌకర్యాలు అంటే అది డబ్బు వల్ల కావచ్చు, నీకు కలిసి వచ్చేటువంటి ఆస్తి వల్ల కావచ్చు, ఇంకో ఏదో రకంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, ప్రమోషన్ పరంగా కావచ్చు, ఇలా ఏదో ఒక రంగంలో అలా నీకు అత్యుత్తమైన స్థాయిలో కూర్చోబెట్టి సుఖ సౌకర్యాలు నీ కళ్ళ ముందు పెట్టి నీకు
నీ మనసుకు ఒక ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చి వెళ్తాడు తల్లి. నీ జీవితంలో కష్టాలన్నీ పోయి కూడా నువ్వు సంతోషంగా జీవించాలనేది ఆయన కోరుకుంటాడు. నీ మనసుకి నీకే అర్థమవుతుంది అది ఎలా జరుగుతుందనేది. అలాగే ఏదైనా సరే చర్మరోగం ఉన్నా, రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నా, గుండె సంబంధించిన వ్యాధి ఉన్నా అవి కూడా అన్నీ సంపూర్ణంగా తొలగిపోయి ఆరోగ్యవంతులుగా మీరు అయిపోతారు. ఇలా కూడా ఆరోగ్యవంతులుగా ఉండేటట్టు చేసి మరీ వెళ్తాడు. ఈ 5 సూచనలు ఖచ్చితంగా ఇస్తాడు తల్లి. 7.5 సంవత్సరాలు నువ్వు గనుక కొంచెం ఓపిక పట్టావు అంటే ఆయన వెళ్ళేటప్పుడు స్వయంగా నీకు చెప్పి వెళ్తాడు. వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి వస్తా అని మాత్రం ఎప్పటికీ చెప్పడు. వెళ్తున్నా అని మాత్రమే చెప్తాడు. ఈ సూచనలన్నీ కూడా నీకు కళ రూపంలో రావచ్చు, లేదంటే నిజంగా కూడా జరగవచ్చు. అలాగే తర్వాత నిన్ను కప్పుకోవడానికి ఒక బట్ట కూడా అడుగుతాడు. అలా అడగడం కల్లోనైనా కావచ్చు, నిజంగా అయినా కావచ్చు. అలా నిజంగా అడిగితే అది నీ అదృష్టం అనే చెప్పాలి తల్లి. అప్పుడు నీకంటే అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ కూడా ఉండరు తల్లి. అప్పుడు తప్పకుండా ఇవ్వాలని ఇస్తే నీ కర్మ అనేది తెగిపోతుంది. అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. నీ జీవితంలో నువ్వు ఎవరు ఏ రూపంలో వచ్చి అడిగినా సరే కప్పుకోవడానికి బట్ట అని అన్నప్పుడు ఎటువంటి మారు మాట్లాడకుండా, ఎలాంటి ఎదురు చెప్పకుండా ఇచ్చే తల్లి. అంటే దగ్గరలో ఇంకా శని భగవానుడు వెళ్ళిపోతున్నాడు, శని దశ నీకు ముగియబోతుందని దాని అర్థం తల్లి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సూచనలో 1, 2 కనిపించినా, అన్నీ కనిపించినా కూడా ఇక నీకు శనిదేవుడు అనేవాడు వెళ్ళిపోతున్నాడని, నీ కష్టాల కడలి మీరు ఈదేసి ఒడ్డుకు పడుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇక అన్నీ మంచి రోజులే రాబోతున్నాయని అర్థం అయ్యేలాగా ఈ శని భగవానుడు నీ యందు చాలా ప్రీతి చెందుతాడని అర్థం. కనుక భయపడకుండా ప్రశాంతంగా ఏలినాటి సమయంలో భరించలేనటువంటి కష్టాలైనా కానీ కొద్దిగా ఓర్చుకుని ఆయనకు తిట్టకుండా ఉండాలి. చాలామందికి ఇది ఒక దురలవాటు ఉంటుంది. ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి పదే వస్తూ శనిలా పట్టి పీడిస్తున్నాడు, శనిలా విసిగిస్తున్నాడు రా బాబు వీడేవడరా అని అనుకుంటారు. అలా అస్సలు అనకూడదు తల్లి. అదేవిధంగా ఏదైనా సరే నష్టపోయినప్పుడు శని నా నెత్తి మీద కూర్చున్నది, అందుకనే ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ఏంట్రా సామె అని తిట్టుకుంటూ ఉంటారు. అలా కూడా ఎప్పుడూ ఆ పొరపాట్లు కూడా చేయకూడదు. ఆ మాటలు కూడా అస్సలు అనకూడదు, తిట్టకూడదు. శని భగవానుడు తిట్టడం మానేసి నువ్వు మంచిగా నడుచుకుంటూ, మంచిగా మాట్లాడుతూ, మంచిగా ఆలోచిస్తూ ఉన్నావు అంటే ఆ మహానుభావుడు నీకు చాలా మేలు చేసి వెళ్తాడు. తను వెళ్తూ నీకు ఏం కావాలో, నువ్వు ఏం కోరుకుంటావో, ఏదిస్తే నీకు సంతోషంగా ఉంటుందో, ఏదిస్తే నీ కష్టాలనేవి దూరం అయిపోతాయో, ఏది ఉంటే నీ జీవితం ఆశాజనకంగా మారుతుందో, అది డబ్బు అవ్వచ్చు, ఆస్తిపాస్తులు అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, నీకు దూరమైన బంధాలు కావచ్చు, పోయిన పరువు ప్రతిష్టలు కావచ్చు, ఆనంద సుఖ సంతోషాలు కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని కూడా నేను అందించైతే వెళ్తాడు బిడ్డ. ఇలా నిన్ను ఒక గొప్ప మనిషిలా తీర్చిదిద్దడానికి వచ్చినటువంటి మహానుభావుని పట్టుకుని నువ్వు అనరాని మాటలన్నీ నిందిస్తూ, నా కర్మకి కష్టాలకి కారణం ఆయనే అంటూ మాట్లాడుతూ ఇలా ఉండి ఇంకా ఎక్కువ ఆయన ఆగ్రహాన్ని గురవుతున్నావు తల్లి. మరింత కష్టాల్లోకి లోనవుతున్నావు తల్లి. ఒక్కసారి నువ్వు మంచిదానిలా ఉండి, మంచిగా నడుచుకుంటూ, మంచిగా ప్రవర్తిస్తూ, మంచి ఆలోచనలు చేస్తూ నీ పని నువ్వు చేసుకో. ఆయన నీ పట్ల ఎంత ప్రసన్నుడవుతాడు అంటే అది నీ మాటల్లో కూడా చెప్పలేను. నీ జీవితమే ఒక అద్భుతంగా మారిపోతుంది. నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు విల్లివిరుస్తాయి తల్లి. నీ యొక్క జీవితంలో, నీ ఇంటిలో ఒక ఆనందం అనేది నీకు తాండవిస్తుంది తల్లి. అది నీకు నేను చెప్పనవసరం లేదు అని బాబాగారు అయితే ఈరోజు అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి చెప్పారండి. ఆ శని భగవానుని ప్రసన్నం చేసుకుంటారని బాబాగారు అయితే మరీ చెప్తున్నారండి. ఆయన ఆగ్రహానికి గురి కావద్దు అని చెప్పేసి అని మనకి ఈరోజు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా మంచిగా నచ్చింది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న చిన్న ఇది నాకు ఒక గొప్పదైనటువంటి ఒక మంచి అండ అయితే నాకు లభిస్తుంది. నాకు దానివల్ల ఇంకా మీకు మరిన్ని సాయి యొక్క
వీడియోలని ఇంకా ఎన్నెన్నో నేనైతే మీ దగ్గరికి తీసుకురాగడానికి నాకు ఒక అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక రూపంలో ఈ యొక్క సాయి సందేశం అనేది వాళ్ళకి ఉపయోగపడవచ్చు అనే చిన్న ఉద్దేశంతో అందరికైతే షేర్ చేయండి అని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.